నిందయు సిగ్గును అవమానము నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగించిది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కాపాడిన ప్రభా, అయ్యా నీ పాద సన్నిధిలో నీ విశ్రాంతిని ఆచరించడానికి మాకందరికీ ఏర్పడిన అవకాశాన్ని అటువంటి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీ కోట్లాది వందనాలు కోట్లాలు చెల్లిస్తున్నాము స్వామి. ఎందుకంటే మీరు నిజమైన దేవుడు నా తండ్రి, అటువంటి దేవాది దేవుడిని నా స్వామి. అయ్యా ఈ పాద సన్నిధిలో వచ్చిన ఆయన ఈ కృపను మాకు దయచేసిన ఆయన ఆశీర్వించినందుకు, మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ మందిరంలో చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవుని యొక్క కృప మనల్ని కూడా విడిచిపెట్టి పోవడం. ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి ఆయన కృప, ఆయన దృష్టి స్థిరముగా కనిపేటువంటి దేవుడని వాక్యంలో మాకు అందిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకుంటును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో ఈరోజు మనం ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. వ్రాయబడినటువంటి ఈ యొక్క స్వార్థ భాగంలో ప్రభువు వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా ఏం చేయబడుతున్నాడంటే, మనుషులందరి ఎదుట కూడా ఎవరు ఒప్పుకోబడుతున్నాడు? ఆయన ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? ఆయన ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మనల్ని పరలోకమందు దేవతలతో ఒప్పుకుంటారంటారు. ఆయనను కనుక మనం ఒప్పుకోకపోతే పరలోకమందు దేవుడు మనల్ని కూడా ఒప్పుకోవడం. మనం ఎరిగి ఉన్నాము అంటే ఆయన కూడా మనం ఎరిగి ఉంటాడు. మనం ఒప్పుకుంటే మనుషులు ఎదుట పరలోకంలో దేవుడు కూడా మనల్ని దేవతలు అయితే ఒప్పుకుంటాడు అని వాక్యం శాసిస్తుంది. ఈ మాటలు ఎందుకు ఇక్కడ రాయబడి ఉన్నాయి అని అంటే, సర్వసాధారణంగా మనుషుని యొక్క జీవితంలో వారి యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే, కొంతమంది కొన్ని విషయాలకు భయపడుతూ ఉంటారు. నిజమైన దేవుడు, లోకరక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్పడానికి భయపడుతూ ఉంటారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి భయపడుతూ ఉంటారు. నా దేవుడే నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, నా కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి రక్తాన్ని చిందించి నాలో ఉన్నటువంటి పాపములన్నిటి నుండి కూడా నాకు విడుదల కలుగ చేసినటువంటి వాడు నా యేసుక్రీస్తు అని చెప్పుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. క్రైస్తవులము అని చెప్పుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ భయాలన్నిటిని బట్టి ఈ యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడు ఎవరో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును అని యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మాట్లాడినటువంటి మాట. మరి పరలోక రాజ్యంలోనికి మనము చేర్చబడాలా అని మనము మందిరానికి వస్తున్నాము. పరలోక రాజ్యంలో మనం అందరూ కూడా దేవుడు మనకు ఏర్పాటు చేసిన నివాస స్థలములను స్వతంత్రించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మరి ఈ నేపథ్యంలో మనం చేస్తున్న భక్తి, మనలో ఉన్న విశ్వాసం, దేవుడు మనకి ఇచ్చిన రక్షణ, వీటిలో మనం ముందు కొనసాగుతూ ఉన్నటువంటి ఈ సమయాలలో మనకు సమయం వచ్చినప్పుడల్లా సందర్భములలో అన్ని సందర్భాల్లో కూడా మనము మనుషుల ఎదుట యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒప్పుకోవడం మంచిది. హల్లెలూయా. మనమందరం కూడా ఒప్పుకుంటే అప్పుడు పరలోకమందు తండ్రి అయినటువంటి యెహోవా ఎదుట ఆయన మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఒప్పుకుంటాడు. మరి మనం ఉన్నటువంటి సాంఘిక సమాజంలో మనం దేవుడిని నమ్మనట్టుగా, ఎరగనట్టుగా, మనం ఎవరో మనం క్రైస్తవులను చెప్పుకోకుండా తెలియనట్టుగా దొంగగా దాసుకుంటా తిరుగుతా మనం కానీ ఉంటే మన దేవుడు ఒక్కనాటికి పరలోకంలో హత్యం సెలవిస్తారు. ఎంతమంది ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు తెచ్చారని చూపించండి. మీ పరిశుద్ధ గ్రంథాలు మీరందరూ చాలా మంచి
కొంతమంది ప్రశ్నలు తీసుకుంటారు. మన మందిరం నాకు అలవాట్లేదు అనుకోండి. కొన్ని పెద్ద పెద్ద సంఘాల్లో మనం చూస్తే సెల్ ఫోన్ చేతిలో పెట్టుకోవడం. ఏమంటే సెల్ ఫోన్లో ఆన్ చేసుకొని లేకపోతే స్క్రీన్లో పెట్టుకొని చూస్తారు. ల్యాప్టాప్స్ లేకపోతే సెల్ ఫోన్లో సంథింగ్ ఏదో ఒకటి చూసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. వారి యొక్క ప్రవర్తన డిఫరెంట్గా ఉంటారు. దేవుని మందిరాన్ని వెలుచున్నట్టుగా వారు కనపడతారు. ఎక్కడికో షికాగోకో సినిమాకో వెళ్ళినట్టుగా పోతూ ఉంటారు. అయితే దేవుని మహాప్రభుని బట్టి మన సంఘ బిడ్డలు అలాంటి వారు ఎవరు లేరు. అందుకు బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని మందిరానికి వస్తున్నామని ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఫలానా వ్యక్తి ఫలానా బిడ్డలు ఈరోజు ఆదివారం వారు దేవుని సన్నిధికి వెలుచు ఉన్నారు, పరిశుద్ధుడైన దేవునిని ఆరాధించడానికి వారు వెలుచు ఉన్నారు అనేటువంటి ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకే వాక్యం ఏమి చదివిస్తుందంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అని చెప్పాడు. మరి ఈ మాటను బట్టి మనం చేయాల్సినటువంటి మన నిత్య జీవితంలో 3 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదువుకున్నాము. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు రక్షించబడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా చెప్పి చెప్పాలమ్మా. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఏమవుతావంటే రక్షించబడతావు. ఒక వ్యక్తి రక్షించబడటానికి దేవునిని మనుషులు ఎంత ఒప్పుకోవాలి అని వాక్యంలో మొట్టమొదటి మనం చదువుకున్నాం. మనం మనుషులు ఎదుట దేవుని కనుక ఒప్పుకుంటే, అంగీకరిస్తే పరలోకమందు తండ్రి ఎదుట ఆయన మనలను ఒప్పుకుంటాడని వాక్యం సెలవిస్తూ. అంటే ఈ వాక్యంలో మనం గమనిస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా బహిరంగంగా మనం ఏం చేసేటంటే అంగీకరించినట్టు దాని అర్థం. బహిరంగంగా యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని మనము అంగీకరించాలి. అనగా ఈ యొక్క కార్యం మొట్టమొదటి మనం ఎక్కడ చెప్తాం చెప్పండి? ఈ మాటలు ఎక్కడ చెప్తాము? బాప్తిసం తీసుకునేటప్పుడు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనము పాత జీవితానికి స్వస్తి చెప్పేటప్పుడు, నూతన జీవితంలో ప్రారంభించబోయేటువంటి ఆ కార్యక్రమంలో పశ్చాత్తాపము, పాప క్షమాపణ ఇవన్నీ జరిగిన తర్వాత బాప్తిస్మము అన్నటువంటి కార్యక్రమంలోనికి మనం వెళ్ళినప్పుడు బహిరంగముగా యేసు నా సొంత రక్షకుడు, ఆయన నా పాపముల నిమిత్తమై మరణించి తిరిగి పునరుద్ధారుడైనటువంటి దేవుడు అని నేను విశ్వసించి నమ్ముతూ ఉన్నాను అనేటువంటి ఆ మాటలు మనము పలికిన తర్వాత ఆ యొక్క కాపరి మనకేం ఇస్తాడు? బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాడు. హల్లెలూయా. అంటే మన నోటితో ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు అని. ఆయన ఎవరని? ప్రభువు. ప్రభువులకు ప్రభుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏం చేయమంటే, నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఏమవుతావంటే రక్షించబడదు. మనం రక్షణ అనేటువంటి అనుభవంలోనికి మొట్టమొదటి అడుగు దేని ద్వారా వేస్తామంటే బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం ద్వారానే వేస్తాం. ఎవరైనా మిమ్మల్ని రక్షించబడ్డావా, రక్షణ పొందుకున్నావా అంటే కొంతమందికి అర్థం కాదు. ఏం రక్షణ అనేటువంటి ఆలోచన వస్తాయి. ఆ రక్షణ అనేటువంటిది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది అంటే, మనకు బాప్తిస్మము అన్నటువంటి కార్యక్రమం ద్వారా ప్రారంభమవుతుంది. అంటే ఈ రక్షణ ఎక్కడి నుండి మనకు వస్తుంది? పాపములో నుండి, శాపములో నుండి, అపవాదిన సాతాను యొక్క బంధకములలో నుండి ఆ రక్షణ అనుభవంలోనికి రావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయి తిరిగి 3వ దినమున పునరుద్ధారుడై లేచి ఉన్నాడు. మన పాపములన్నిటిని కూడా ఆయన మీద వేసుకొని, మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని, ఆయన భరించి వహించి మనకు ఇటువంటి రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణను నీవు సంపాదించుకోవాలి అంటే నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన మలినం అంతటిని కూడా దేవుడు తీసివేసి ఉన్నాడు అని విశ్వసించిన తర్వాత నీవు ఎప్పుడైతే పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపము హృదయంతో బాప్తిస్మము అనేటువంటి దాన్ని నీవు పొందుకుంటావో
అప్పటి నుంచి నీవు రక్షణ అనేటువంటి అనుభవంలోనికి నీవు వస్తావు. ఈ రక్షణ అనేటువంటిది నీవు ఎప్పుడు వస్తావు అంటే నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నప్పుడు, ఆయన మృతులలో నుండి లేచాడని ఆయన యందు నీకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీవేమవుతావు అంటున్నాడంటే రక్షించబడతావు అని చెప్తున్నాను. మరి ఈ రోజున రక్షణ అనుభవంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతి చూపించండి. మేమందరము రక్షించబడతాము అని మరొకసారి చేతి. నేను చెప్పి తెలుగులో ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పమంటారా? రక్షణ అంటే ఏమని చెప్పాను? బాప్తిసం తీసుకున్న వారు రక్షణలోకి వచ్చినట్టు. ఇప్పుడు ఎంతమంది బాప్తిసం తీసుకున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ? తీసుకున్నవారు కుర్చీలో వాళ్ళు ఇంకా కొంతమంది, చాలామంది. ఓకే ఓకే, హల్లెలూయా హల్లెలూయా. మరి బాప్తిసం తీసుకోకుండా మనం దేవుని మందిరంలోకి వచ్చి దేవుడిని ఆరాధిస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నాము, వాక్యాన్ని వింటున్నాం, అలా వెళ్ళిపోతున్నాం అంటే మనకి ఇంకా ఏం లేదని రక్షణ లేదు. రక్షణ కావాలా వద్దా? నువ్వు రక్షణ అనేటువంటి అనుభవంలోకి వస్తేనే నీ నోటితో ప్రభువు వారిని ఏమని చెప్పినట్లు ఒప్పుకున్నట్టు. హల్లెలూయా. యేసు ప్రభువు అని ఒప్పుకున్నట్టు నీవు మొట్టమొదటి చేసేటువంటి పని ఏమిటి అంటే నీ నోటితో యేసు ప్రభువు అని వాక్యములు చెప్పబడినందుకు ఒప్పుకొని దేవుని మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. మరి బాప్తిసం తీసుకోకుండా మనం రక్షణలో ఉన్నాము, మనం మందిరంలో ఉన్నాము, ప్రార్థనకు వెళ్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము అని అనుకుంటే అది మన యొక్క భ్రమ. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. హల్లెలూయా. మనల్ని మనము మోసం చేయాలి. మనల్ని ఎవరైనా మోసం చేస్తారు, కానీ మనమే మోసం చేసుకుంటే మనం ఎంత అమాయకులు చూసారా? రక్షణ అనేది సంపాదించుకోకుండా ఇంకా మనము బాప్తిసంలోని అడుగు పెట్టకుండా అలాగే ఉన్నాము. వయసు పెరిగిపోతుంది. యేసు ప్రభువు వారు ఎవరు వస్తారు మనకి? ఎంతమంది తెలిసి యేసు వచ్చేది తెలియదు. హల్లెలూయా. నాకు కూడా తెలియదు. మీకు తెలిసిన వచ్చేటువంటి యేసయ్య కూడా తెలియదు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి తప్ప ఎవరికి తెలియదని వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి దినాలలో మనం జీవిస్తున్నప్పుడు అటువంటి వాక్యములు మనం ఎరుగున్నటువంటి బిడ్డలకు కనుక మనము ఏ కార్యక్రమాలు సంఘంలో దేవుని ఎదుట మనము నిర్దోషులుగా కనపడటానికి, ఆయన రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మనము ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నములన్నింటినీ కూడా చేస్తూ పరిశుద్ధుల్లోకి వెళ్ళిపోయి అతి పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి సిద్ధపాటులోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు, ఇంకొక నెలలో చూద్దాం, జనవరి 1 చూద్దాం, లేకపోతే నా పుట్టినరోజులు చూద్దాము, లేకపోతే ఇంకోటి బాప్తిస్మం తీసుకోకుండా మనం అట్లనే ఉన్నాం అనుకోండి. యేసు వస్తాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ప్రభు నేను ఇంకా బాప్తిసం తీసుకోవాలా, రక్షణ పొందలేదు, ఈ విధమైన పరిస్థితులు మనం ఉంటే మనం ఏమి పోగొట్టుకుంటాము? రక్షణ పోయింది ఆల్రెడీ. పరలోకం. హల్లెలూయా. రక్షణ పొందుకోవడం అంటే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకుంటే, మనుషులైతే ఎవడైతే ఒప్పుకుంటాడో బహిరంగంగా ఒప్పుకోవాలి. ఆయనే ప్రభువు, ఆయనే నిజమైన దేవుడు, లోక రక్షకుడు, నా పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుచు ఉన్నాను అని ఎవరైతే ఒప్పుకోగలుగుతారో, ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన వాడిని ఒప్పుకుంటారో, ఆ ఒప్పుకున్నటువంటి వారిని దేవుడు పరలోకమందు ఆయన తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని చెప్తాడు. ఎంత భాగ్యవంతమైన జీవితం చూడండి. ఒక వ్యక్తి రక్షణలోనికి వచ్చాడు అంటే ఆ వ్యక్తిని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోక రాజ్యంలో తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ఒప్పుకుంటున్నాడు. ఈతడు ఈయనే నా కుమారుడు, నా కుమార్తె, నా స్వర్గము చేత సంపాదించబడినటువంటి నా సొత్తు అని ప్రభువు వారు అక్కడ ఏం చేస్తాడు? మనల్ని ఒప్పుకుంటాడు. హల్లెలూయా. అందుకే మనల్ని గురించి దేవుడు ఏం చేస్తాడు? పరలోకంలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆయన మరణించిన వాడు, ఆయన తిరిగి పునరుద్ధారుడైనటువంటి దేవుడు, పునరుద్ధారుడై పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన వరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నటువంటి దేవుడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన కొరకు ఇంత ప్రయాస, ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడిని మనకు సంతోష పెట్టాలి అంటే ప్రారంభంలో దశలో నీవు చేయవలసినటువంటి పనిని నీవు శీఘ్రముగా చేసి తండ్రి ఎదుట, యెహోవా ఎదుట యేసుక్రీస్తు ప్రభువు వారు నేను ఒప్పుకునేటువంటి సాక్ష్యాన్ని నీవు భూమి మీద సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆ సాక్ష్యము కనుక నీవు సంపాదించుకోకపోతే మనము ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చిన ప్రయోజనం లేదు. కానీ మనకు ఒక డౌట్ రాచ్చు, మరి యేసు చనిపోయినప్పుడు పక్కలో
ఒక దొంగ ఉండే, ఆ దొంగ బాప్తిసం తీసుకోలేదే అని మనకు అనుమానం రావచ్చు. అది అతనికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యవంతమైన జీవితం. పశ్చాత్తాపడ్డాడు, దేవుని యొక్క కనికిరాన్ని సంపాదించుకున్నాడు. ప్రభువా, నీ రాజ్యంలో జ్ఞాపకం తెచ్చుకో అని ఆ విషయాలన్నీ కూడా జరిగిపోయాయి. అక్కడే యేసుక్రీస్తు ప్రభువు వారు పక్కనే ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత మంచి ఛాన్స్ చూడండి. అట్లా ఛాన్స్ వల్ల మనకు రాదు. మరలా యేసు వచ్చి సిలువ వేయబడేటువంటి పరిస్థితిలో లేవు. ఆయన ఆల్రెడీ సిలువ వేయబడ్డాడు, పునరుద్ధారణ అయ్యాడు, పరలోకంలో ఉన్నాడు, తిరిగి పెళ్లి కుమారుడుగా రానివ్వన్నాడు. పెళ్లి కుమారుడుగా వచ్చేటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కోవటానికి మనమందరము కూడా పెళ్లి కుమార్తె వలె, వధువు సంఘము వలె సిద్ధపడి మనం ఉండాలి. ఇంకా బాప్తిసం తీసుకోవాలి సమయం ఒకసారి అంటే సిలువ ఎక్కవ పక్కలో నేను కూడా సిలువ వేసుకుంటాను, అప్పుడు నన్ను నీతో పాటు పరదేశం తీసుకోపో అనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దండి. ఆ ఛాన్స్ దొంగ ఒకటికి వచ్చింది, ఎవరికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఆలోచన మానుకొని ఇప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఏమేమి ప్రాథమికమైనటువంటి కార్యాలు, ప్రాథమిక విధులు ఏమైతే దేవుడు మనకు పెట్టాడో వాటిని మొట్టమొదట మనము నెరవేర్చేటువంటి విధంగా బహిరంగముగా దేవునిని మనుషులందరి ఎదుట కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకునేటువంటి బిడ్డలుగా మనం ఉంటే అప్పుడు నీవేమవుతావు అంటున్నాడంటే రక్షింపబడదువు. నీవు మనుషుల ఎదుట నీవు రక్షించబడాలి, దేవుని ఎదుట దేవుని ద్వారా రక్షించబడాలి. ఆ రక్షించబడేటువంటి అనుభవం నీకు వస్తేనే నీకు అంటూ దేవుడు ఒక మార్గాన్ని చూపించినట్లు దాని అర్థం. పరలోకంలో నిన్ను గురించి దేవుడు గొప్పగా చెప్పుకుంటాడు. ఈ భూమి మీద నా సొత్తు ఉంది, పలానా కుటుంబం, పలానా సంఘం, పలానా బిడ్డ నా సొత్తు, నా రక్తములో కడగడని శుద్ధీకరించబడినటువంటి వారు, నా నామములో బాప్తిస్మము పొందుకున్న వారు, పశ్చాత్తాపడినటువంటి బిడ్డలని దేవుడు ఎంత గొప్పగా చెప్పుకుంటాడంటే చాలా గొప్పగా చెప్పుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే 10వ వచనంలో ఏముంది? ఏలయనగా నీతి కలుగునట్లుగా మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఈ రెండు మాటలు చూడండి. నీతి కలుగునట్లుగా మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు అంటే ప్రతి విశ్వాసి హృదయంలో విశ్వాసం అనేటువంటిది కనుక ఉంటే ఆ వ్యక్తి నీతి అనేటువంటిది కలగడానికి విశ్వసిస్తూ ఉన్నాడు దాని అర్థం. రెండవది ఏమంటున్నాడు? రక్షణ కలుగునట్లుగా నోటితో ఆయన ఏం చేస్తాడు? ఒక విశ్వాసం ఏం చేస్తాడంటే దేవునిని ఒప్పుకునేటువంటి అనుభవంలోనికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మనం మనుషులందరి ఎదుట యేసు ప్రభువు అని ఒప్పుకునేటువంటి ఆ మంచి అలవాటు మనందరికీ కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 8-9. నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడు ఎవరో, మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుటను వాడిని ఒప్పుకొందును. నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును అని అంటున్నాడు. హల్లెలూయా. మొట్టమొదట మన నోటితో యేసే ప్రభువుని ఒప్పుకుంటే ఎవరి దగ్గర చెప్తానన్నాడు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొద్ద ఆయన చెప్తాను అంటున్నాడు. రెండవది ఎవరి ఎదుట మన గురించి చెప్తానంటాడు? దేవదూతల ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. ఎవరు? యెహోవా దేవుడు ఉన్నాడు. దేవదూతలు ఉన్నారు. 24 పెద్దలు ఉన్నారు. చెరువులు ఉన్నారు. ఇంకా మిగిలిన మెయిన్ దూతల పేరు చెప్తే మికాయేలు, గాబ్రియేలు, కోట్ల దేవదూతలు అక్కడ పరలోక రాజ్యం ఉన్నారు. మరి వీరందరి ఎదుట మన గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించేది. మొదట నీవు నీ నోటితో దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రభువు అని ఒప్పుకొట్టి తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాడు. రెండవది అక్కడ మాట్లాడేటువంటి మాటలు మనం గమనిస్తే ఏమంటున్నాడు? ఆయన ఎవరి ఎదుట? మనుషులందరూ ఎదుట నీ ఒప్పుకుని వాడు
వాడు ఎప్పుడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని కూడా ఒప్పుకొట్టాడు. మనుషులైతే నన్ను ఎరుగనని వాడిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట కూడా చెప్తాను అనేటువంటి మాటలు మనం గమనిస్తుంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుళ్ళ, కొన్ని అనివార్య కారణాలను బట్టి, మనకున్న హోదాను బట్టి, అంతస్తులను బట్టి మనుషుల ఎదుట చాలా మట్టుకు ఈ రోజున దేవుని ఎరిగినప్పటికీ కూడా ఎరగనట్లుగా చాలా మంది జీవిస్తున్నారు. అంటే దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు కాదు, మందిరానికి రానటువంటి వారు కూడా సమాజంకు భయపడి, భర్తలకు భయపడి, కుటుంబాల్లో బిడ్డలకు భయపడి, ఈ విధంగా కొంతమంది సీక్రెట్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం, కొంతమంది బయటకు వస్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే ఆ ప్రముఖ వ్యక్తులు కానీ చాలా మంది బయటకు చెప్పేసుకుంటున్నారు, మేము దేవుని నమ్ముతూ ఉన్నాము. మొన్నటి కూడా కువైట్ దేశంలో అనుకుంటా, కువైట్ ఈ సౌదీ, కువైట్ కదా, ఆ గల్ఫ్ కంట్రీస్లో ఒక రాజు ఆయన కూడా పబ్లిక్గా బహిరంగంగా చెప్పాడు, నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నాను, నేను క్రిస్టియానిటీలోకి వెళ్తున్నాను. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుని యొక్క రాకడ బహు సమీపంలో ఉన్నది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం ఏమిటంటే ప్రతి ఒక్కరిని కూడా సర్వసత్యంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు తాను వెళ్ళిన తర్వాత పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న ఈ కార్యాలన్నీ కూడా చాలా మటుకు ప్రతి ఒక్కరిలో, ప్రజలందరిలో కూడా వ్యత్యాసం లేకుండా, రాజులైనా, సామాన్య వ్యక్తులైనా, పేదలైనా, ధనికులైనా ప్రతి వారిలో కూడా దేవుని యొక్క మహిమల కార్యాలు జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజున దేవుని యొక్క రాజ్య సువార్త, రాజ్య నిర్మాణం ఎంత బహువేగంగా పనిచేస్తుందంటే అంత బహువేగంగా దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలో కూడా ఆయన యూదులు యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడకు మునుపు జరగబోయేటువంటి ఆ కట్టబడాల్సినటువంటి మూడవ దేవాలయంలో కట్టడానికి కూడా వారు దానికి ముందుగా అర్పించవలసినటువంటి బలి అర్పణలు కూడా అర్పించేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. మీరు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడకు ఇక బహు సమీపంలో ఉన్నదని నేను చాలా గుర్తులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. భూకంపాలు, మనుషుల మీదకి మనుషులు, రాజ్యముల మీదకి రాజ్యములు, కరువులు, కాటములు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసేసిన మీకు జరగవలసినటువంటి ఏమిటంటే మనకున్న ఒక్క గుడ్డు గుర్తు ఏమిటంటే ఇజ్రాయేల్ దేశంలో మూడవ దేవాలయం అక్కడ కట్టబడటమే. హల్లెలూయా. హేయమైనటువంటి వస్తువు అక్కడ పోయి నిలబడతాయి. అది ఎవరంటే దేవునికి విరోధి, అపవాది అయినటువంటి సాతాను అక్కడ కూర్చున్నప్పుడే దేవుని యొక్క రాకడైనటువంటిది వస్తుంది. హల్లెలూయా. ఈ కార్యము జరగడానికి అక్కడ జరుగుతున్న సన్నాహాలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు అంతా కూడా ప్రారంభం చేశారు. అక్కడ చేయవలసినటువంటి దహన బలి కూడా అర్పించినట్టుగా యూట్యూబ్లో మీరు అందరూ చూసే ఉంటారు. మరి ఇంత భయంకరమైనటువంటి చివరి దినాల్లో మనం ఉన్నప్పుడు ఇంకనూ కూడా మనం ఇంకా దేవుడిని బహిరంగముగా ఒప్పుకోనటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మనం రక్షణ అనేటువంటి దాన్ని పోగొట్టుకుంటామని వాక్యం సెలవిస్తారు. ఇక్కడ చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారి వరకు మనం ఏం చేయాలంటే శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కానీ వాటిని భరిస్తూ కూడా బహిరంగంగా మనం ఏం చేయాలంటే ఆయనే ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నజరేయుడైనటువంటి దేవుడు, ఆయనే నా పాపముల కొరకు మరణించి తిరిగి పునరుద్ధరణ లేచినటువంటి వాడు అని నా హృదయమందు నేను విశ్వసిస్తూ ఉన్నాను అనేటువంటి ఒక మంచి ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి విశ్వాసంగా మనం దేవుని దృష్టిలో కనపడాలి. అదే చెప్తున్నాడు, మనుషులైతే ఎవడైతే ఆ విధంగా ఒప్పుకొని జీవిస్తూ ఉంటాడో రెండవదిగా ఆయన చెప్తున్న మాట, నేను దేవదూతల ఎదుట నిన్ను నేను ఒప్పుకుంటాను. ఎవడైతే నన్ను ఒప్పుకోనడో, ఎవడైతే నన్ను ఎరగను అని చెప్తున్నాడో వాడిని నేను కూడా దేవదూతలు ఎదుట ఏం చేయను, ఒప్పుకోను. హల్లెలూయా. ఎవడైతే ఆయన రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరణలోనికి వస్తాడో, ఆయన విడిపించినటువంటి బంధకాల నుంచి బయటకు వచ్చి తిరిగి వెనకము చూడకుండా ఆయన ఒప్పుకుంటూ ఉంటాడు, అనేక మందికి సాక్షిగా నిలబడుతూ ఉంటాడు, అనేక మందికి దేవుడి యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉండగలుగుతాడు. అటువంటి వాడిని దేవుడు తన దూతల ఎదుట ఒప్పుకుంటానని చెప్తున్నాడు. పరమందున్నటువంటి తండ్రి ఎదుట ఆయన ఒప్పుకుంటానంటున్నాడు. ఇటువంటి భాగ్యవంతమైన జీవితం ఎలా వస్తుంది అంటే ఆయన రక్తములో కడగబడినటువంటి స్థితి నీకు ఉండాలి. బాప్తిస్మము అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుని రక్షించబడతావు. నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకున్న తర్వాత నీ నోటితో మనుషులందరి కూడా ఆయనే ప్రభువు అని ఎవడైతే ఒప్పుకుంటూ ఉంటాడో ఆ ఒప్పుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తిని బట్టి కూడా దేవుడు అక్కడ సంతోషంతో దేవుని తండ్రి ఎదుటను, దేవదూతల ఎదుటను కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు అని అంటే నిజంగా మనం చాలా ధన్యులు అని చెప్పుకోవాలి. హల్లెలూయా. ఇటువంటి భాగ్యము, ఇటువంటి చక్కని దీవెనకరమైన ఆశీర్వాదం
ఆశీర్వాదకరమైన స్థితి ఈ లోకంలో ఇంకెవరికి ఇవ్వడం లేదు దేవుడు. ఎవడైతే ఒప్పుకుంటాడో వారికి మాత్రమే ఇస్తానని పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. అందుకే ఈ రోజున చాలా మటుకు సాక్షిగా దేవుడి కొరకు నిలబడేటువంటి ఆ అనుభవంలో చాలా మంది ఉండలేకపోతూ ఉన్నారు. ఉండలేదు, సాక్షిగా నిలబడలేదు. ఎవరు నీవు అని అంటే నేను ఫలానా అని మనకు లోక సంబంధమైనటువంటి స్టేటస్ల గురించి చెప్పుకోవడం కంటే నేను ఫలానా అని దేవుడిని పరిచయం చేస్తూ దేవుని ద్వారా నేను ఇటువంటి స్థితిలో నేను ఉన్నా, ఆయనే కనుక లేకపోయి ఉంటే నా పాపము జీవితంలో నేను పడి నశించిపోయేటువంటి వాడు, లేకపోతే ఏ శాపములకు గురి ఉన్నటువంటి స్థితి నాకు ఉండేటువంటిదేమో అని నా దేవుడు నా కొరకు 2008 సంవత్సరములకు పూర్వం ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగేది. ఆయన నన్ను రక్షించుకున్నాడు. నేను ఇప్పుడు ఆయన సొత్తు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆయన సొత్తు, ఆయన సొత్తుగా నేను బ్రతకాలి అనేటువంటి ఒక మంచి ఫలమైన సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి జీవితము ప్రతి ఒక్క విశ్వాసంలో కూడా అది ఉంటే నిజముగా దేవుడు మన బట్టి సంతోషిస్తారు. దేవదూతలు ఎదుట మన గురించి సాక్ష్యం చెప్పాడంటే, తండ్రి ఎదుట మన గురించి సాక్ష్యం చెప్తాను అంటాడంటే, మనం నిజంగా ఎవరి రికమెండేషన్ లేకుండా దేవుడు మనల గురించి అక్కడ చెప్పుకోవాలంటే ఇది సాధ్యమైనది కాదు. చాలా అసాధ్య మనుషులకైతే దేవుడు అంటున్నాడు, నీవు రక్షించబడితే నీ నోటితో నేను ప్రభువును ఒప్పుకుంటే నేను ఈ కార్యాన్ని చేస్తాను. దేవుని ఎదుట నేను ఒప్పుకుంటా, దేవదూతల ఎదుట నేను ఒప్పుకుంటా. ఒక రోజు ఒప్పుకున్నటువంటి దేవుడు మనల్ని ప్రేమతో అక్కడికి ఆహ్వానించినప్పుడు, ఆ పరలోకపు ద్వారములు మన కొరకు తెరవబడినప్పుడు అందులోనికి వెళితే ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మనకందరికీ ఏర్పాటు చేసినటువంటి నివాస స్థలములను దేవుడు మనకిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎంత ఆనందము, ఎంత సంతోషం ఉంటుంది చూడండి. పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోక తప్పదు. పుట్టినటువంటి వాడు ఎందుకు పుట్టానో, ఎందుకు చనిపోతూ ఉన్నాను, నా జీవిత విధానం ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తే ఒక రోజున పుట్టినటువంటి వ్యక్తి బ్రతికినన్ని దినాలు ఎలా బ్రతికాడో ప్రశ్న చేసుకుంటూ చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేవుడైతే నన్ను రక్షించాడో, ఏ దేవుని యొక్క కృపలో నేను బ్రతకాలనుకున్నానో ఆ దేవుని ఎదురు కదా నేను వెళ్ళాలి అనేటువంటి భయముతో, భక్తితో కనుక జీవిస్తే ఒక రోజున ఆ వ్యక్తి జీవించినంత కాలం కూడా ధైర్యంగా బ్రతుకుతుంటాడు. ఎందుకంటే నేను వెళ్ళాల్సినటువంటి గమ్యం నాకు తెలిసిపోయాలి, నేను వెళ్ళాల్సినటువంటి గురి నాకు దేవుడు తెలియపరిచాడు. ఆ తెలియపరిచిన దేవుడిని నేను కలిగి జీవించాలి. ఆయన ఎందుకు నేను చేరుకుంటే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, ఇంకా చాలా మహిమ కలిగినటువంటి దేశం అది. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, వ్యాధి లేదు, బాధ లేదు. ఇక్కడ ఉన్నంత కాలం కూడా వీటిని అనుభవిస్తూ సతమతం అయిపోతూ చస్తూ బతుకుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కానీ ఆ రాజ్యంలో కనుక చేరుకుంటే నాకు ఇటువంటివి ఏమీ కూడా లేవు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. పుట్టిన ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా నేను కేవలం ఒక యాత్రికుడి వల్ల నన్ను ఇక్కడ పంపావు. నాకున్నటువంటి స్థితిని బట్టి, నా గతిని బట్టి, నాకున్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి, ఏది ఏమైనప్పటిని బట్టి కూడా సరే ఒక రోజున నేను నీ చెంతకు చేరాలి, నీ దగ్గర నేను ఉండాలి ప్రభువా అని నీవు ప్రతి రోజులు కూడా నీవు ప్రతి ఒక్కరి ఎదుట కూడా నీవు సాక్షిగా నిలబడుతూ ఉంటే, మనుషులందరి ఎదుట నీ నోటితో దేవుని కనుక ఒప్పుకుంటూ ఉంటే దేవుడు అక్కడ నువ్వు ఒక రోజున వెళ్ళిన తర్వాత పరలోకమందున తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకోగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు అని వాక్యం సెలవిస్తూ, ఇంత గొప్ప ఔన్నత్యమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాను అన్నప్పుడు మనము జాబు చేయకూడదు, మనం ఆలస్యము చేయకూడదు, మనం ఇంకా కూడా నిర్లక్ష్య స్వభావంతో మనం ఉండకూడదు. దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా జీవించేటువంటి విధానం అంతటితో కూడా విడిచిపెట్టాలి. ఇంకా బాప్తిస్మము తీసుకోకుండా మనం ఆలస్యం అనేటువంటి చేయకూడదు. బాప్తిస్మము తీసుకుంటే నీవు రక్షణ పొందినట్టు లెక్క, నీవు రక్షింపబడతావు. ఎందుకంటే నీ హృదయం అందు విశ్వసించావు ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, తిరిగి పునరుత్థానం లేచాడని విశ్వసిస్తున్నావు, నమ్ముతున్నావు. నీకు అన్నీ తెలుసు, కానీ ఇంకా నువ్వు ఆ కార్యాన్ని నువ్వు చేయలేదు. ఏ కారణము ఒక్కసారి మనం ఆలోచించాలి. కొంతమంది మనలో ఏవైనా బలహీనతలు పెట్టుకొని ఉంటే ఆ బలహీనతలను బట్టి బాప్తిసం తీసుకోవడానికి అడుగుడు ముందుకు వేది. మరి అవన్నీ విడిచిపెట్టడానికే కదా బాప్తిసం అనేటువంటి దేవుడు పెట్టాడు. ఆ పాపపు బంధకముల నుంచి విడుదల కలుగుటానికే వాటిని నువ్వు విసర్జించాలని, వాటిని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలని, ఆ మారు మనసు నీకు రావాలని, అవన్నీ జరిగిన తర్వాతనే కదా బాప్తిసం తీసుకోవాలి. ఇవి ఉన్నాయని నేను తీసుకోలేదంటే అవి విడిచిపెట్టి ఇందులోకి రమ్మని దేవుడిని పిలుస్తున్నాను. అవి విడిచిపెట్టి ఇందులోనికి రా, ఒక నూతన సృష్టిగా మారు, నూతన జీవితం ప్రారంభించు, నూతనమైనటువంటి ఆత్మీయతలో నీవు ఎదగాలి అని దేవుడు రక్షణ పొందుకోమని దేవుడు సెలవిస్తున్నప్పుడు మనుషుల యొక్క స్వభావం ఎలాంటిదంటే వారిలో ఉన్న దాగి ఉన్న పాపములను, బలహీనతలను విడిచిపెట్టి
విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా వాటిని అలాగే కప్పిపుచ్చుకొని వాటితో సహవాసం చేస్తూ వాటిని కలిగి జీవిస్తూ మందిరానికి వస్తూ మహిమపరుస్తూ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ వెళ్ళిపోవడమే మంచిది అని అనుకుంటున్నారు. అందుకే బాప్తిసం తీసుకోవడానికి చాలా మటుకు వెనకడుగు వేయడానికి ఇది ఒక ప్రథమమైనటువంటి కారణం. ఈ విధమైనటువంటి కారణాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే మనం ఏం చేయాలి? తీసివేస్తే నీవు రక్షించబడతావు. రక్షించబడిన నిన్ను బట్టి దేవుడు పరలోకంలో ఉన్న తండ్రికి అక్కడ ఒప్పుకుంటాడు. ఇదిగో ఫలానా వ్యక్తి ఒక పాపి భూమి మీద రక్షించబడితే పరలోకంలో ఉన్న దేవదూతలు ఎంత సంతోషము! 99 మంది నీతిమంతుల వలన కలుగు సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషం పరలోకంలో కలుగుతుంది వాక్యం సెలవిస్తారు. మరి ఈ రోజున నిన్ను బట్టి 99 మంది నీతిమంతుల వలన కలుగు సంతోషము కంటే ఎక్కువ సంతోషము కలగాలి అని నీకు ఆశ ఉంటే నువ్వు వెంటనే ఏం చేస్తావు? బాప్తిసం తీసుకుంటున్నావు అంటే నీ నోటితో ఎవరిని ఒప్పుకుంటున్నట్లు? యేసే దేవుడిని ఒప్పుకుంటున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసే ప్రభువుని ఒప్పుకుంటున్నట్లు అప్పుడు నీవు మనుషులందరి ఎదుట బహిరంగముగా నీవు ఒప్పుకుంటున్నావు. ఒక మంచి సాక్ష్యం నువ్వు సంపాదించుకొని బ్రతకడానికి ఇష్టపడుతున్నావు అంటే నిజముగా నీకు ఎదురయ్యేటువంటి ఈ విషయాల్లో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా వాటిని భరిస్తూ కూడా నీవు దేవుడిని ఏం చేయాలా? మనుషులు ఎదుట ఒప్పుకొట్టుబట్టి నీవు నిజముగా దేవుడు ఇచ్చేటువంటి ఘనమైన కార్యం ఏంటంటే రెండవది దేవదూతలు ఎదుట కూడా నేను దేవుడు ఒప్పుకోగలుగుతాడు. హల్లెలూయా. అప్పుడు పరలోక రాజ్యంలో నీవు అడుగు పెడితే అప్పుడు ఆయన ఒప్పుకున్న వారందరూ కూడా ఎలా ఉంటారు? ఒక వైపున అలా దేవుడు ఇస్తున్నటువంటి ఆ స్థలాలను ఆక్రమించుకుంటూ సంపాదించుకుంటూ దేవుడిని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. దేవుడు ఇచ్చే బహుమానాలు ఒక వైపు పొందుకుంటుంటారు. దేవుడు ఇచ్చేటువంటి ఆ దీవెనకరమైనటువంటి రాజ్యములు అడుగుపెట్టిన తర్వాత ఎప్పుడు కని విని ఎరుగని చూడనటువంటి ఆ యొక్క రాజ్యములో మహిమగల దేశములో నీవు అడుగు పెట్టిన వెంటనే నీకు ఎంత సంతోషం ఉంటాడో, ఎంత ఆనందం ఉంటాడో. ఇక్కడ బంగారం 1 గ్రాము కొనుక్కోవాలంటే మనం ఎంత కష్టపడాలి? చాలా కష్టపడాలి. డబ్బున్న వాళ్ళ కథ వేరే, డబ్బు లేనటువంటి వారి పరిస్థితి ఆశ ఉంటుంది. ముక్కులకైనా ముక్కు కూడా వేసుకున్నామని ఆశ ఉంటుంది. అదైనా 1/2 గ్రాము 1 గ్రాము అనుకోండి. గ్రాము బంగారం కొనలేనటువంటి పరిస్థితులు కూడా చాలామంది ఉంటారు పేదరికంలో. మరి అట్లాంటప్పుడు పరలోకానికి మనం వెళ్తే ఆ బంగారం ఏడుంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఏడుంటుంది? కాలు కింద ఉంటుంది. అయ్యో ఇదేమన్నా స్వామి ఆడ భూమి మీద ఎంత శస్త్రి అయినా దేవుడు ఇప్పుడు నాకు ఏడబెట్టాడు ఆ బంగారాన్ని? కాలు కింద పెట్టాడు. హల్లెలూయా. అంటే దాని అర్థమేమి? దేవుని మాటలు వింటే బంగారు కంటేను అపరంజి కంటేను ఇవి దేవుని మాటలు చాలా విలువైనటువంటివి. ఆ విలువైన మాటలు వింటే ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఏడ పెడతాడు? నీ పాదాల కింద పెడతాడు. హల్లెలూయా, అవునా? హల్లెలూయా. మనం వీడు కష్టపడాలి. అందుకే అక్కడ ఆకలి లేదు, దప్పి లేదు, బాధ లేదు, కష్టం లేదు, నింద లేదు, అవమానం ఏమీ లేదు. ఆడంతా కూడా సంతోషంగా దేవుని స్తుతించండి. పరిశుద్ధులు నిత్యము దేవునితో సహవాసం కలిగి గాన ప్రతిగానములతో దేవుని ఆరాధించబడే. ఆరాధన మనకు బాగా రావాలంటే దేవుని రాజ్యమునకు పరలోక రాజ్యానికి ప్రతిబింబమై ఉన్న దేవుని యొక్క సంఘములో నీవు అదే విధంగా దేవుని చేయాలా? ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధించు, స్తుతించు, గణపరచు, మహిమపరచు. ప్రాక్టీస్ బాగా చేస్తే ఆడ మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ చెప్పిన ఆడికి వాలంటీర్ చాలా కష్టం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి మారు కూడా దేవుని ఏం చేయలేదు, బాగా ఆరాధన చేయాలి. బాగా ఆరాధన చేస్తే చాలా సంతోషం ఉంటుంది. మరి గత వారం నుండి ఉదయకాలాన్ని ప్రార్థనలను ప్రారంభించినాం కదా. చాలా మట్టుకు దరిదాపు 15-16 కుటుంబాలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను. దేవునికి ఇంటికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంటుంది సార్ సహవాసంగా కూడి. చాలా మటుకు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే పాల్గొనలు పొందడం లేదో బిడ్డలందరూ మీరు గమనించాలి. అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? ప్రతి బిడ్డ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుళ్ళు బలపడాలి అని. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు నేను ఆన్ చేస్తే ఫస్ట్ వాళ్ళు వస్తారు, టక్కన వస్తారు. నాకు నిజంగా భలే సంతోషం వస్తుంది. ఈ విధంగా దేవునితో సహవాసం అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలను మనం నడుస్తున్నటువంటి ఈ దినాలలో మనం దేన్ని సంపాదించుకోవాలంటే ఈ అనుభవాలన్నీ కూడా మనం ఉండాలి. సహవాసంగా కూడి ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘములో, గృహాలలో జరిగేటువంటి ప్రార్థనలన్నింటిలో కూడా మనం కలుసుకొని దేవుని మహిమపరుస్తూ
ఒక రోజున అక్కడికి మనం వెళ్ళినప్పుడు చాలా చాలా సులువైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సులువు అవడమే కాదు, అక్కడికి పోవడానికి మొదట యోగ్యత సంపాదించుకుంటాం, అర్హత అనేది మనకు వచ్చేస్తుంది. కాబట్టి బహిరంగముగా మనుషులు ఎదుట మన నోటితో ఎవరిని ఒప్పుకోవాలి? యేసుని ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటేనే తండ్రి మనల్ని ఒప్పుకుంటాడు, ఆయన ఒప్పుకుంటేనే దేవుని దూతలు కూడా మనం ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని గురించి అక్కడ ఒప్పుకుంటాడు, చెప్తాడు, వీరు నా కుమారుడు కుమార్తె అని దేవుడికి చెప్పేస్తాడు, దేవదూతలు చెప్పేస్తారు. అప్పుడు మనం పోతే మనం ఎలా ఉంటుంది ఆహ్వానమో? చాలా గంభీరంగా ఉంటుంది ఆహ్వానం. హల్లెలూయా. ఘనమైనటువంటి ఆహ్వానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ రీతిగా ఒకవేళ మనం ఒప్పుకోకపోతే అక్కడ కూడా మనకు సీటు లేదు అని అర్థం. మనం ఒకవేళ ప్రార్థన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు కానీ మనుషులు ఎదుట కనుక నేను దేవుని బిడ్డను అని ఒప్పుకోలేదనుకోండి, భయపడు, లేకపోతే ఇంకోటి అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు దేనికని భయాలు కానీ మరణం వచ్చినా, నింద వచ్చిన, అవమానం వచ్చినా దానికి భయపడకుండా మనము చెప్పాల్సిన మాట ఒప్పుకోవాల్సింది ఒప్పుకొనే తీరిపోవాలి. హల్లెలూయా. అప్పుడే పరలోక రాజ్యంలో మనల్ని గురించి ఒక మంచి సాక్ష్యమైనటువంటి దేవుడు నిన్ను బట్టి చెప్పగలుగుతాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. కాబట్టి మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండము. హల్లెలూయా. ఇది చెప్పాలి. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎవరికి రాస్తున్న మాటలు? తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతితో ఏమంటున్నాడంటే సువార్తను సంరక్షించేటువంటి బాధ్యత, సువార్తను ప్రకటించేటువంటి పనిని అప్పగిస్తూ ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట. యేసయ్య చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా మీరు సువార్తను ప్రకటించండి చెప్పాడు. ఆ నేపథ్యంలో పౌలు తిమోతితో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చినైనను. అంటే పౌలు గారు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. హల్లెలూయా. చెరసాలలో నుండి లేఖ రాశాడు. ఎవరికి? తిమోతికి. ఆయన రాసినట్టు లేఖలో ఏమంటున్నాడు? మొట్టమొదట మన ప్రభువైన విషయమైన సాక్ష్యమును గూర్చినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చినను సిగ్గుపడకుండా దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవములు పాలువాడై ఉండము. హల్లెలూయా. తిమోతితో మాట్లాడుతున్న మాట, నీవు దేవుని యొక్క సువార్త విషయంలో కానీ ఆయన ఖైదీనైనటువంటి నా విషయంలో కానీ నువ్వు ప్రకటించేటప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి, హింసలు వస్తాయి. వీటన్నిటిలో కూడా నీవు ఎలా ఉండమంటున్నాడంటే ఆ శ్రమలలో అనుభవంలో పాలువాడి ఉండము. ఆ శ్రమానుభవంలో నీవు పాలువాడి ఉండు అని చెప్తున్నాడు. ఇది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? ఎంతమందికి మంచి అనిపిస్తుంది? ఇప్పుడు మనం సువార్త ప్రకటించిన పోతాం, ఎవరైనా వచ్చి మనకు చెప్తారు, లేదు కొడతారు, హింసిస్తారు, అవమానం చేస్తారు. అప్పుడు మనకి ఏమొస్తుంది? జనరల్గా ఏమొస్తుంది? కోపం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. కానీ పౌలు గారు తిమోతికి రాస్తున్న మాటల్లో మనం గమనిస్తే శ్రమానుభవంలో పాలువాడిలు నా విషయమును బట్టి అయినా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి సాక్ష్యం గురించి అయినా ఆయన గురించి సాక్ష్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యం ఏమి? నా కొరకు ఆయన మానవుడు గర్భం మీదకి వచ్చాడు, నా పాపముల నిమిత్తమై ఆయన భరించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, నాకు రక్షణ ఇచ్చినాడు, తిరిగి పునరుద్ధరణి పరలోకంలో నా కొరకు ఇప్పటి వరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క సాక్ష్యం. ఈ సాక్ష్యములు చెబుతూ ఆయన ఖైదీనైనటువంటి నన్ను గురించి కూడా నేను చెప్పు, నేను ఖైదీలో ఎందుకంటే నేను చెరసాలలో ఉన్నా ఆయన నిమిత్తము. అంటే అక్కడ ఏమి కనపరుస్తున్నాడంటే నేను కూడా ఆయన కొరకు ఏమనుభవిస్తున్నా? ఇక్కడ శ్రమను అనుభవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేను శ్రమను అనుభవిస్తూ ఉన్నాను. అటువంటి ఈ సాక్ష్యమును కూడా నీవు ప్రచురించేటప్పుడు నీవు వాటిని ఆ సువార్త నిమిత్తమైనటువంటి శ్రమానుభవంలో నీవు ఏమైపోవాలంటే పాలువాడై ఉండాలి అని చెప్తున్నాడు. ఇటువంటి విషయాల్లో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని నువ్వు పాలువాగస్తుడైపో అనేటువంటి మాటలు చెప్తున్నాడంటే నిజంగా మన వ్యక్తిగత జీవితాల్లో దేవునిని కూర్చున్నటువంటి సువార్త విషయంలో శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా వాటిల్లో మనము పాలువాగస్తులైపోవాలి అని వాక్యం ద్వారా మనం
హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి విధానంలో బోధించేటువంటి సత్యాన్ని మనం ఏం చేయాలంటే బహిరంగంగా మనం ప్రకటిస్తూ మనుషుల ఎదుట దేవుడిని ఒప్పుకోవాలి. అప్పుడు నీవు మనుషుల ఎదుట దేవుని ఒప్పుకుంటే, మనుషులందరి ఎదుట దేవుని సువార్తను ప్రకటిస్తే, ఆయన ఖైదీ అయినటువంటి నన్ను గురించి అనగా అపోస్తులుడైన పౌలు గురించి నువ్వు చెబుతున్నప్పుడు శ్రమలు వస్తే ఆ శ్రమానుభవంలో నీవు పాలిపాడుగా ఉండాలి, కానీ నీవు అందులో నుంచి తప్పించుకోకూడదు. నువ్వు తిరిగి వారితో ఏ మాత్రము ప్రతిచర్య నువ్వు చేయకూడదనేటువంటి అర్థాన్ని ఇస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చదువుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాని నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు అని మనం ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే, ప్రతి వాని నాలుగైదు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన ఏం చేసినాడంట? అధికముగా హెచ్చించెను. హల్లెలూయా. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఏం చేశాడంటే అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించాడు. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ నామముల అన్నిటికంటే కూడా పై నామముగా హెచ్చించబడినటువంటి నామం ఏదైనా ఉన్నది ఈ లోకంలో అంటే ఏ నామము? యేసు నామమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా మనం పాట పాడతాం, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. హల్లెలూయా. ఎన్ని నామములు ఉండే కానీ అన్నిటికంటే కూడా పై నామం ఏదంటే యేసుని నామమే. ఆ యేసుని నామమే అన్నిటికంటే పైగా పెట్టాడు, అధికముగా హెచ్చించేశాడు. కాబట్టి ప్రతి నాలుగు కూడా ఆయన ఏం చేయమంటున్నాడంటే దేవుని మహిమార్థమే ఒప్పుకోవాలి, యేసే ప్రభువు అని. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే అంత్య దినాలలో దేవుడిని ఎరగినటువంటి ప్రజలు అన్యులు ఎవరు ఉన్నప్పటికీ కూడా ప్రతి నాలుగు ఎవరిని ఒప్పుకోవాలా? యేసైని ఒప్పుకోవాల్సిందే. యేసే దేవుడిని ఒప్పుకోవాల్సిన పరిస్థితులు త్వరలో రానై ఉన్నాయి. హల్లెలూయా. మళ్ళీ తర్వాత మనకి మందిరాలు ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క బ్రాంచ్ 10 మందిరాలు 20 మందిరాలు ఉండాలి. నిజంగా చెప్తారు, మన మందిరాలు చాలా, ఇంకా మనం 10 మందిరాలు 20 మందిరాలు కట్టాల్సి వస్తుంది. అంత మందిని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాట ఒక్కటి కూడా ఒక పొల్లైనను సున్నైనను అది తప్పిపోదని వాక్యం సెలవిస్తుంది. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన మాటలు గతించవు. ఈ భూమి మీద ఉన్న సర్వ సృష్టి లైవ్ అయిపోతాయి, మహావేంద్రముతో లైవ్ అయిపోతాయి, కానీ ఆయన మాటలు మాత్రము లైవ్ కావు. ఎప్పటికీ కూడా అవి నమ్మదగిన మాటలు వాక్యం బోధిస్తూ ఉంది. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట రాయబడించాలి. అనునదియు దానికి ముద్రగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? స్థిరమైన పునాది అనే మాట మనం గమనించాలి. ఏది ఈ స్థిరమైన పునాది అని మనం గమనిస్తే, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకున్న ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది దానికి ఎలా ఉంది? ముద్రగా ఉంది. ఇప్పుడు ప్రభువు వారిని ఏమంటున్నాడు ఇక్కడ? స్థిరమైన పునాది. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తన వారిని అందరినీ కూడా ఏమో చేస్తున్నాడు? ఆయన నాకు తెలుసు అంటాడు. వీరందరినీ నేను ఎరుగుదును. అంతేకాదు రెండో విషయం ఏమిటంటే, ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వాడు కూడా దుర్నీతి నుండి ఏమైపోవాలి? తెలియపోవాలి. మొదట ప్రభు మనం ఒప్పుకోవాలి. రెండవది ఆయన నామములో ఎవరైతే ఉన్నారో ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎందులో నుండి తెలియపోవాలి? దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. హల్లెలూయా. ఎందులో నుండి తొలగిపోవాలమ్మా? ఎందులో నుండి? అందుకు చెప్పాలి గట్టిగా. ఎందులో? దుర్నీతి. అంటే మనలో నీతి ఉందా, దుర్నీతి ఉందా? ప్రశ్న చేసుకో. మనలో నీతి ఉంటే అవసరం లేదు. దుర్నీతి ఉంటే నీవు నిజంగా ప్రభువు నామమును ఎరిగి ఉన్న వ్యక్తివి అని చెప్పుకుంటే నీలో ఉన్న దుర్నీతిలో నుండి నీవేమైపోవాలి? తొలగిపోవాలి. ఈ రెండు కార్యాలే దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాది. హల్లెలూయా. ఆ స్థిరమైన పునాది అనేటువంటి దాని ద్వారా నువ్వు కట్టబడాలి.
ప్రభువు వారు నేను చూసినప్పుడు నేను నిన్ను ఎరుగుదును అని చెప్పాలి. నీవేమని చెప్పాలి? నేను దేవుని ఎరుగుదును కాబట్టి నాలో ఉన్నటువంటి దుర్నీతి నుండి నేను ఏమైపోయాను? తొలగిపోయాను. ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ఈ అవినాభావ సంబంధాన్ని బట్టి అది దేవుని యొక్క పునాదిగా, స్థిరమైనటువంటి పునాదిగా, అది నిలకడగా ఉన్నది నా జీవితంలో అని నీవు ఒక ముద్రగా ఉన్నది నీవు చెప్పుకోగలుగుతావు. ఆ ముద్ర అనేటువంటిది నీకు లేదనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ పాటు ఏదో ఇచ్చామనుకోండి, ఒక ఎంఆర్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఇచ్చాను, ఒక ఏదో సబ్సిడీ ఇస్తే దాని మీద ఏమన్నా ముద్ర ఉండాలి. ముద్ర వేసి సంతకం పెట్టాలి. అప్పుడే దానికి ఏమొస్తుంది? విలువ. ఓ పలానా అధికారి దగ్గర నుంచి ఈ వ్యక్తి గురించి రాయబడిన సమాచారం అంతా కూడా యథార్థమైనది అంటే దేవునికి మన మధ్య కూడా ఒక ముద్ర కావాలి. అది ఏమిటినంటే దేవుడు మొదట మనం ఒప్పుకోవాలి, ఆయన నామముడు ఎరిగినటువంటి మనలో దుర్నీతి అనేటువంటి తొలగిపోవాలి. ఈ రెండింటి గురించి సంబంధం ఏదైతే ఉన్నదో అదే ఒక నిలకడగా, ఒక స్థిరమైనటువంటి దేవుని యొక్క పునాది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క స్థిరమైన పునాది. ఆ పునాది అనేటువంటిది కనుక నీవు ఉంటే నీలో అందులోనే నువ్వు కట్టబడతావు. ఆ స్థిరమైన పునాది మీద నేను కట్టబడటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు? అప్పుడు నీవు మనుషులందరితో నీవు ఒప్పుకుంటూ ఉంటావు, నన్ను దేవుడు ఎరిగినటువంటి నా దేవుడు, నేను కూడా ఆయన ఎరిగి ఉన్నాను, నాలో ఉన్నటువంటి దుర్నీతిని అంతటి కూడా నేను చేసుకున్నాను, తీసివేసుకున్నాను అని నీవు చెప్తావు. అది దేవుడి యొక్క స్థిరమైనటువంటి పునాదిగా నీకంటూ దేవుడు ఏర్పాటు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించడం ఎంతైనా మనకు అవసరం. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలు 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. చూడండి, హల్లెలూయా. మళ్ళీ 24 చదువుగా. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎవడైతే ఒప్పుకుంటాడో ప్రతి వాడును తండ్రిని ఏం చేస్తున్నాడు? మూడవది అంగీకరిస్తున్నాడు. నువ్వు కుమారుణ్ణి కనుక ఒప్పుకుంటే తండ్రిని కూడా అంగీకరించినట్లయితే. ఎందుకంటే కొంతమంది తండ్రిని ఒప్పుకుంటే కుమారుని ఒప్పుకోరు, కుమారుని ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకోరు. త్రిత్వములో ఏకత్వమై ఉన్నటువంటి ఈ ముగ్గురిని కూడా అంగీకరించిన వారు ఎక్కడో చోట పొరపాటు చేస్తూ ఉన్నారు. అందుకే వాక్యం ఏమంటుందంటే కుమారుని ఒప్పుకోనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించిన వాడు కాదు, కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరిస్తాడు. అయితే మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నివసించిన మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును ఏమై ఉంటారు? నిలిచి ఉంటారు. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. 2వ భాగంలో ఏమిటంటే మీరు మొదటి నుండి దేనినైతే వింటిరో అది మీలో ఏమేమి ఉండాలా? నిలిచి ఉండాలి. మీరు ఏ వాక్యం అయితే వింటున్నారో, దేన్నైతే వింటున్నారో అది మీలో నిలిచిపోయి ఉండాలి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచి ఉంటే అప్పుడు మీరు ఎక్కడ ఉన్నట్లంటే కుమారుని యందును తండ్రి యందును మీరు నిలిచి ఉన్నారు. దేవుడే చెప్పాడు, ఈ నా మాటలు కైగొని ప్రతివాడు, ఈ నా మాటల ప్రకారం జీవించినటువంటి వాడు, ఈ నా మాటల యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమును సంపాదించుకుంటాడు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో మనం గమనిస్తే మొదటి నుండి దేనిని వింటిరో అనేటువంటి మాట మనం గమనిస్తే మనం వింటున్నటువంటి యొక్క అపొస్తలుల బోధలో, ఈ ప్రాథమికమైన బోధలో విశ్వాసి నిలిచి ఉంటేనే క్రీస్తులోను రక్షణ అనుభవంలోనూ కూడా నిలిచి ఉండగలడని వాక్యం మనకు సెలవిస్తుంది. రక్షణ అనుభవంలో మనం ఉంటాం, క్రీస్తులో మనం ఉంటాం. ఎప్పుడు మొట్టమొదటి నుండి నువ్వు ఎక్కడైతే ఏ వాక్యాన్ని వింటూ ఉన్నావో ఆ వాక్యంలో నేను నిలిచి ఉన్నావు. రెండవది, రక్షణ అనుభవంలో నేను నిలిచి ఉండగలుగుతావు. ఈ 2 విషయాల్లో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆయన సువార్త విషయంలో కానీ, కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసానికి సంబంధించిన, లేకపోతే ఆది కాలంలో ఉన్నటువంటి వినినటువంటి సువార్తను విడిచిపెట్టడం అనేటువంటిది ఆత్మ సంబంధంగా చాలా చాలా ప్రమాదకరమైనదని మనం గమనించాలి. మనం ఆది నుండి వింటున్నటువంటి వాక్యాన్ని కనుక విడిచిపెడితే, ఆ వాక్యం నుండి బయటకు వెళ్ళిపోతే మన ఆత్మీయ జీవితం వరకు అది చాలా చాలా
ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. అది ఎప్పటికీ కూడా మీరు నుండి బయటకు తీసివేయచ్చు. ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తారు, మీ ఆత్మను బలపరుస్తారు. అందుకే మీరు ఆది నుండి ఏ మాటలైతే వింటున్నారో అది నిలిచి ఉంటే మీ ఆత్మీయ జీవితానికి ప్రమాదం లేదు. ఒకవేళ వినలేదు, అందులో నిలవలేదు అని అంటే ఆ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆత్మ సంబంధంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. అది మనం యేసుక్రీస్తు నుండి వేరుపరిచేస్తారని వాక్యం సెలవిస్తారు. ఎందుకంటే నువ్వు మొదటి నుండి విన్నటువంటి దైవ వర్తమానాన్ని ప్రక్కన పెట్టేసి మరొక నూతనమైనటువంటి అనుభవాల్లో నువ్వు వెళుతున్నావంటే ఒక రోజున క్రీస్తు నుండే వేరుపరిచేటువంటి పరిస్థితి తీసుకొని వస్తారు. విశ్వాసులకు బోధ ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలని వాక్యం బోధిస్తారు. బోధ ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? వాక్యము వాక్యానుసారంగా ఉండాలి, కానీ మనుషులకు ఇష్టం వచ్చినటువంటి విధంగా బోధనే కాదు. మనకి ఏ వాక్యం కావాలా? వాక్యానుసారమైన బోధే మనకు కావాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. మరి మనం వచ్చింది దేవుని ఎద్దకు, దేవుని ఎద్దకు వచ్చినప్పుడు దేవుని వాక్యమే మనకు కావాలి, దేవుని బోధే మనకు కావాలి. కానీ మనుషుల బోధ, మనుషులకు వచ్చి లేకపోతే మనుషులను పోడుకోవడం కోసమో లేకపోతే ఇంకొకటి మాత్రం ఇక్కడ వినపడకూడదు, మీరు కూడా వినకూడదు. హల్లెలూయా. మీరు మొదటి నుండి ఏది వింటిరో దానిలో మీరు నిలిచి ఉండాలి. వాక్యం సెలవిస్తారు. నిలవకపోతే ఆధ్యాత్మికమైన జీవితానికి అది ప్రమాదాన్ని తీసుకొస్తారని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి క్రొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ బోధనలకు సరిపడేటువంటి విధంగా విశ్వాసికి దేవుడు అందిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తూ ఉండాలి. క్రైస్తవ విశ్వాసానికి చెందనటువంటి కొత్త బోధలు కానీ కొత్త బోధకులను కానీ మనం వెంబడిస్తే మన ఆత్మీయ జీవిత పతనాన్ని కోరుకుంటూ ఉన్నామని అర్థం. కొత్త బోధలు, కొత్త బోధకులు మనం కనుక వాటిని అంగీకరిస్తే, వాటిని వెంబడిస్తే, వాటిని అనుసరిస్తే దానివల్ల ప్రమాదకరమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే యూదా పత్రికలో మనం మీ ఇంటికి చదవండి, 3వ వచనంలో కూడా ఉంది. అందుకని దేవుని వాక్యాన్ని చదివి దానిని హత్తుకొని ఉండటం చాలా 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 అవసరం, చాలా మంచిది మన ఆత్మల జీవితానికి. అందుకే మన ఆత్మల నిత్యత్వపు గమ్యం ఏమిటిదంటే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి జీవించడమే. హల్లెలూయా. ఆ వాక్యమును కనుక మనం ప్రక్కన పెట్టి, మొదట విన్న దానిని ప్రక్కన పెట్టి నూతనమైన బోధకులను వెంబడించి అనుసరిస్తే మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, ప్రమాదాన్ని తీసుకొని వచ్చి పెడతారు అని మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి రీతిగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనం చక్కగా ఆత్మీయతలు ఎదగడానికి దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం బ్రతుకుతూ ఉండాలి. అదే 4వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అని కూడా వాక్యం సెలవిస్తాడు. ఒప్పుకుంటే ఎన్ని మనకు లాభాలు చూడండి. దేవుని యందు ఒప్పుకుంటాడు యేసు ప్రభువు వారు, దూతలు ఎదురు చెబుతాడు, ఆ తర్వాత రక్షణ అనేటువంటిది పొందుకుంటాము. బహిరంగంగా మనము దేవుని గురించి సాక్ష్యం చెప్పేటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఆయన నోటితో ఒప్పుకుంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. హల్లెలూయా. అంటే మనలో ఆయన నివాసము చేస్తాడు వాక్యం సెలవిస్తాడు. మనం దేవుని మన నోటితో ఒప్పుకోకపోతే ఆయన మనలో నివసించడానికి ఇష్టపడడు. ఈ కార్యాలన్నీ జరగాలి అంటే వాక్యం సెలవిచ్చినట్టుగా మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిస్తే మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలిచి ఉన్నట్టు లెక్క. ఒకవేళ మొదటి నుండి వినినటువంటి ఉపదేశమును వాక్యమును ప్రక్కన పెడితే మనం ఎవరి యందు నిలిచి ఉన్నట్లు? కుమారుని యందు నిలవలేదు, తండ్రి యందు కూడా మనం లేదంటే ఎక్కడో మనం నిలిచి ఉన్నాము. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం నిలిచేటువంటి స్థలం కీర్తనలు మనం చదువుతాం కదా, నా అడుగులు బండ మీద నిలిపి స్థిరపరచుము అని వాక్యం సెలవిస్తుంది. నా అడుగులు బండ అంటే క్రీస్తు నందు మనం నిలిపి మన అడుగులు స్థిరపరచుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. కానీ తండ్రి యందు కుమారుని యందు నిలవకుండా ఆ నిలవటానికి ప్రయాసపడుతున్న పరిశుద్ధాత్మ దేవుని మనం నిర్లక్ష్యం చేస్తూ మొదటి నుండి దేనిని వింటిరో దాని విషయంలో నిర్లక్ష్యం చేస్తే మనం జీవించుకోవాలి. అలా జీవిస్తున్నామంటే మన ఆత్మీయ జీవితానికి అది ప్రమాదం తీసుకొని వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టేటువంటి పరిస్థితిలో తీసుకెళ్ళిపోతారు. ఈ రోజులో చాలామంది అటువంటి ప్రయత్నాలు చేసి విఫలమైపోయి చాలా మట్టుకు ఇబ్బందులు పాలై సమస్యలు పాలైపోతున్నారు. అందుకే వాక్యములు ప్రతిదీ కూడా ఇటువంటి స్వభావాలు కలిగిన మనుషులు భూమి మీద ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి రీతిలో దేవుడు హెచ్చరికల ద్వారా ఆయన ప్రేమగా మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నువ్వు ఎలా ప్రకటిస్తావో పరలోకంలో ఆయన నిన్ను గురించి కూడా అలాగే మంచి నిర్ణయం తీసుకొని నీ గురించి సాక్ష్యం చెప్పేటువంటి
మన వ్యక్తిగత జీవితంలో హింసలైన, నిందలు, అవమానాలు, భరిస్తూ శ్రమలైన, మరణమైన భయం ఏది వచ్చినప్పటికీ కూడా వాటిని చూడకుండా మన నోటితో దేవుణ్ణి ఒప్పుకుంటూ బహిరంగంగా ఆయన ఒప్పుకొని ఆయన కోసం మనం నిలబడితే నిజంగా దేవుడు మనకి ఏం చేస్తాడంటే పరలోకమందున తండ్రి అయితే మనం ఒప్పుకొని ఆ తర్వాత ఒక నిత్యమైనటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనందరి కుటుంబాలకు కూడా అనుగ్రహిస్తాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ కూడా మోకరించారు, ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతులైన మా తండ్రి, స్తోత్రములు 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 నాయన. ఇంతవరకు ప్రభా మీ మాటలు వినటానికి మీరు మాకు సహాయం చేశారు ప్రభా. ఎవరైతే వారి నోటితో మిమ్మల్ని ఒప్పుకోగలుగుతారో, యేసే ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో ప్రభా, వారిని తండ్రి ఎదుగుతూ దేవదూతలు ఎదుగుతూ మీరు ఒప్పుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని శ్రమ అనేటువంటిది వచ్చిన ఆ శ్రమానుభవంలో నడవగలిగేటువంటి ఆ ఉన్నతమైన స్థితిని ప్రభా బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. దేవాలయంలోకి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. దేవవిత్తబడినటువంటి నీ వాక్యం ప్రతి హృదయ అంతరంగంలో కూడా ఫలింపచేయమని ఆయన, ప్రతి మోకాలు నీ నామమును వంగవలసినటువంటి, ప్రతి నాలుగా నేను స్తుతించాల్సినటువంటి వారే ప్రభా. అటువంటి ఈ భయంకరమైన ఈ దినాలలో ఇందులో ప్రభా రక్షణ లేక పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది జీవిస్తూ ఉంటున్నారు నాయన. ప్రతి వారిని కూడా మేము దర్శించాలి, నీ రాజ్యంలో వారసులుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నారు. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా రక్షణ అనుభవం లేకుండా గతించిపోకూడదు ప్రభు. మీరు అక్కడ నేడు రేపు ఎవరికి తెలియదు నాయన. అటువంటి దేవా సందేహమైనటువంటి ఈ యొక్క ఆందోళనకరమైనటువంటి ఈ దినాలు ఎన్నో ప్రభా మేము ఎన్నో చూస్తున్నాం. ఎన్నో సంఘటనలు, భయంకరమైనటువంటి దృశ్యాలు మేము చూస్తున్నాం, వింటున్నాం ప్రభా. అటువంటి నా తండ్రి ప్రభా ఈ దినాలలో మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని భద్రపరిచి కాపాడండి నాయన. మీరు మమ్మల్ని కూర్చిన అతన్ని ఒప్పుకునేటువంటి జీవితాన్ని ఈ భూమి మీద బ్రతికినంత కాలంలో కూడా బహిరంగముగా ప్రభా నాయన మిమ్మల్ని ఒప్పుకునేటువంటి విశ్వాసంగా, కుటుంబాలుగా, సంఘముగా మేమందరం కూడా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క నిత్య కృప, ప్రసన్నత, మీ దైవికమైన ఆశీర్వాదం మా అందరి మీద కూడా మీరు స్థిరపరచి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. నా ప్రాణము యెహోవాను సంధించు, నా అంతరంగమందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సంధించు. నా ప్రాణము యెహోవాను సంధించు, ఆయన చేసిన ఉపకారాలను దేనిని నమ్మకము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మన కుటుంబములను తోడి ఉండి నడిపించుగాక. అందరికీ ధన్యులు